హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఫన్ బకెట్ భార్గవ్. ఈ అబ్బాయికి సంబంధించి నిన్ననే ఒక ఫైనల్ డెసిషన్ అయితే వచ్చింది. గతంలో ఈ అబ్బాయిపై ఒక కేసు అయితే నమోదవడం జరిగింది. ఒక మైనర్ బాలిక ఈ అబ్బాయిపై కేసు పెట్టడం జరిగింది. తనని మోసం చేశాడని నమ్మించి అవకాశాలు ఇస్తానని చెప్పి తనని వాడుకున్నాడు అంటూ. అయితే ఈ అంశంలో ఈ కేసులో ఆ అబ్బాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా ఫన్ బకెట్ భార్గవ్కి ఏ చట్టంపై కేసు నమోదు చేశారు, ఏ సెక్షన్లపై శిక్ష అమలైంది, దీనికి సంబంధించి ఓవరాల్గా మనం దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఈ ఫన్ బకెట్ భార్గవ్ గురించి మీరు వినే ఉంటారు గతంలో కూడా. సో అతనికి రిలీఫ్ దొరికింది అనుకున్నాం, మర్చిపోయారు అందరూ. బట్ ఎస్టర్డే ఒకటి వచ్చింది బయటికి, 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష అని. అంటే అంత పెద్ద శిక్ష విధించడానికి గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అసలు అతని లైఫ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మైనర్ బాలికని నమ్మించి మోసం చేసి గర్భవతిని చేయడం చాలా పెద్ద నేరం. నీ కామవాంఛను తీర్చుకోవడానికి ఒక వస్తువులా ఒక మైనర్ బాలికని వాడుకోవడం ఇంకా పెద్ద నేరం. నీతో కలిసి కూడా పనిలో ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే చిన్నపిల్లలు కదా అని నిన్ను అనుకుంటారు, వాళ్ళని అనుకుంటారు. బట్ ఈ మధ్యకాలంలో వీళ్ళు చేసే రాజకార్యాలు బోలేడు, ఊహించలేకుండా సమ్ టైమ్స్ జరిగిపోతా ఉన్నాయి. బట్ వన్స్ ఇఫ్ యూ హావ్ డన్, అది చాలా పెద్ద నేరం. అప్పట్లో ఆ నేరం ప్రకారంగా నువ్వు గిల్ట్ ఫీల్ అవుతున్నావా లేదా అని నేను రిమాండ్కి తరలించడం జరిగింది. రిమాండ్కి తరలించిన తర్వాత ఒక అంశం చేసేటప్పుడు వాళ్ళకి తప్ప రైటా అని అనిపించదు మైండ్కి. పోలీసులు వచ్చి ఇలా పట్టుకెళ్తున్నారు అంటే అమ్మో నేను ఏదో చేశారు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది. తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఆ భయం ఇంకోలా ఉంటుంది. అమ్మో నేను ఏదో చేశాను, ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు, నన్ను ఏం చేస్తారో ఏమో, ఒరే వీని తీసుకెళ్ళి జైల్లో వేయండి. జైలుకి తీసుకెళ్ళి జైల్లో వేసిన తర్వాత ఆ జీవితంలో కూడా నేను ఏదో చేశాను, సంథింగ్ వాజ్ హ్యాపెండ్, ఆ ఫీల్ మనిషికి వచ్చి మనిషి మారుతాడన్న ఇదితో వాళ్ళు అలా సైకలాజికల్గా చేస్తారు. ఎప్పుడెప్పుడు బెయిల్ మీద బయటికి రావాలని ఉంటుంది. ఇంకెప్పుడు ఈ నేరం నేను చేయను, ఇంకెక్కసారి అమ్మాయిల వంక చూడను అని వాడికి కనిపించాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ అంశం గురించి కానీ దేని గురించి మాట్లాడకూడదు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే విచ్చలవిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చేసాడు. బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ లోపల తోశారు. ఒక్కసారి నీకు బెయిల్ ఇచ్చారు అంటే నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటావు, పిలిచినప్పుడు వస్తావు, దీని గురించి నేను ఎప్పటికైనా పిలవచ్చు, కేసు సాగుతున్న రోజు నువ్వు ఎక్కడికి పారిపోవు అని కొన్ని అంశాల్లో నమ్మి ఇస్తారు. అది ఒకవేళ షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే వారం నువ్వు ఏ పోలీస్ స్టేషన్లో అయితే పెట్టారు, ఇప్పుడు పెందుర్తి పోలీస్ స్టేషన్ కేసు, వారం సరే నువ్వు వైజాగ్లో ఉంటే వైజాగ్, పోనీ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, ఇక్కడ వారమో 10 రోజులకోసారి కనబడతా ఉండాలి, సంతకాలు చేసా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు అని ఒక ఇది. అండ్ వీడి బాధ్యత నాది అని 2 షూరిటీలు పెడతారు, 15,000 10,000 ఎంతో. ఈయన రాకపోతే ఈయన బాధ్యత నాది అని చెప్పేవాళ్ళు. సో ఇంతమంది ఉంటే నమ్మి ఆయన్ని బయటికి పంపిస్తారు. ఈ రకంగా ఆ అబ్బాయి బయటికి వచ్చాడు, బాగానే ఉంది. మళ్ళీ అదే ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగిందంటే ఆ రోజు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. బెయిల్ క్యాన్సిల్ అయింది. బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళావు అంటే దాని అర్థం ఏంటి? నేను మళ్ళీ లోపలేశారు. ఇక్కడ నీకు బ్యాడ్ రికార్డ్ ఒకటి అయింది. ఇప్పుడు నేను నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లోన్, దీనికి ఎగ్జాంపుల్ చెప్తా, అందరికి ఈజీగా అర్థమవుద్ది. లోన్స్ తీసుకునే వాళ్ళు బ్యాడ్ రికార్డ్స్, లేట్ పేమెంట్, డ్యూ పేమెంట్స్ ఉంటే అది ఆ ముల్లిటు తిరిగి తగ్గి ఇచ్చేవాడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు రా అంటే నువ్వు అప్పుడెప్పుడో లేట్ కట్టావు, మాకు కడతావు లేదు, నీ మీద నమ్మకం లేదు అంటారు. సేమ్ ఈ బ్యాడ్ రికార్డ్స్ కూడా అంతే. నువ్వు ఓ రోజు రాలేదు, ఓ రోజు నీ మీద నాన్ బెయిలబుల్ వైలెంట్ ఉంది, ఓ రోజు అది ఉంది, ఓ రోజు ఇది ఉంది, నీ మీద నమ్మకం లేదు అనే ఇది వస్తుంది. బ్యాడ్ రికార్డ్స్ ఎక్కువ ఉండేసరికి లాస్ట్ జడ్జిమెంట్కి వచ్చింది ఆ కేసు. జడ్జిమెంట్, ఈ రోజు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ రోజు జడ్జి ఏం చూస్తుంది? బ్యాడ్ రికార్డ్స్ అన్ని చూసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో నీకు లోన్ అప్రూవల్ కి కూర్చున్నావు ఇంకా మేనేజర్ ముందు, లాస్ట్ అది డిస్మిస్ అయింది, ఎందుకంటే బ్యాడ్ రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, లాస్ట్కి వచ్చింది, అన్ని చూసేసరికి బెయిల్ క్యాన్సిల్ అయ్యి లోపలికి వెళ్ళావు, ఇంకేదో అయింది, ఇన్ని అయ్యాయి నీ పైన అంటే యు ఆర్ నాట్ గిల్ట్ అని కోర్టు నమ్మింది. యు ఆర్ నాట్ గిల్ట్, చేసిన దానికి నీలో ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు అని కోర్టు నమ్మింది. సో నువ్వు పశ్చాత్తాపడట్లేదు అంటే నీకు లైఫ్ వేస్తారు, బేసిక్గా లైఫ్. కఠిన కారాగార శిక్ష అంటే కఠినంగా విధించే శిక్ష 20 years, లైఫ్ 14 years బేసికల్, 14 ఏళ్ళ జైలు శిక్ష. అది చాలా మందికి ఇస్తారు. ఇంకోసారి ఇలా చేయకు, ఇది చాలా తప్పు, తెలిసి తెలియని వయసులో చేశానండి, అమాయకత్వంతో చేశానండి, ఆ రోజు ఏదో అయింది, నాకు ఇది తప్పని తెలియదు,
మాకు అలా సరిపోయి ఇలాంటివి నువ్వు చెప్పుకుండా కోర్టు ఒకవేళ పోనీలే ఇతను ఇంకోసారి ఇలాంటివి చేయడు అని నమ్మితే నిన్ను వదిలేసినా వదిలేయచ్చు, ఓ 3-4 శిక్ష వేసి 4 ఏళ్ళు వేసి. ఇక్కడ ఈ అబ్బాయి విషయంలో జరిగిన ఇంకోటి ఏంటంటే ఇంకో రిమార్క్ వచ్చింది. ఇంకో అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చింది, నన్ను కూడా ఇలా చేశాడండి అని. సో ఈ ఇంతే, ఇతని వల్ల ఇతనిలో మార్పు రాదు, ఇతని వల్ల కూడా సమాజానికి చేటు అని కోర్టు నమ్మి కఠినంగా శిక్ష విధించింది. అబ్బాయి లోపలికి వెళ్ళాడు. అండ్ ఇప్పుడు ఆయన మెంటాలిటీ గురించి మాట్లాడతాం. భార్గవ్ నాకు బాగా దగ్గరగా తెలుసు. వీడి మెంటాలిటీ ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడంలో దిట్ట, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి, ఈమెని ఇప్పుడు వస్తావా రావా చెప్పు, నువ్వు రాకపోతే ఇదిగో నేను కోసేసుకుంటున్నాను, ఇట్లా కోసేసుకుంటాడు, బ్లడ్ వస్తుంది. రమ్మడం అంటే ఇన్ ద సెన్స్ అట్లానే కాదు మరి, ప్రతిదానికి ఆ అర్థం కాదు, ఊరికే ఏదో అడిగా. పోనీ ఫ్రెండ్నే అనుకో, రే ఇప్పుడు వస్తావా రావా, నువ్వు రాకపోతే చెప్పికో నేను కోసేసుకుంటున్నా, కోసుకుంటాడు నిజంగానే, బ్లడ్ వస్తూ ఉంటుంది. మెంటలా పిచ్చే అది తెలియదు. ఇట్లా పడుండి నువ్వు నీ చేతో నా చేతో ఫోటో తీస్తాం ఆ చేయి కనబడేలాగా. ఇప్పుడు ఈ ఫోటోని ఎన్ని రకాలుగా వాడతాడో తెలుసా ఈ మేధావి. ఇక్కడ కట్టుకుంటాడులే పర్లా, బట్ ఇట్స్ డేంజర్, షుడ్ నాట్ డూ దట్, బట్ తను పర్ఫామ్ చేస్తాడు. బట్ చేయి మీద చూడండి, ఇప్పుడు ఇక్కడంతా కోసుకుని ఎక్కడెక్కడో కోసుకొని చాలా ఉంటాయి. ఉప్పెన సినిమా చూడలేదు అతను, బెటర్ చూసుంటే. ఓకే, అమ్మాయికి పంపి ఏం చేస్తాడు చూడు, నీ కోసం నేను ఎలా అయిపోయానో. నెక్స్ట్ పోనీ కేసు పెట్టిన అమ్మాయికి పంపించి ఇదిగో నువ్వు కేసు వాపస్ తీసుకుని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను చూడు నేను ఎలా అయిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకొకరు కూడా పంపారు. అప్పట్లో 10 lakhs డిమాండ్ చేశాడు ఒక కంపెనీ ప్రమోషన్ కోసం. ఈయన ఈ అమ్మాయి కలిసి ఇన్స్టాలో ప్రమోషన్స్ చేయాలి. 10 లక్షలు మాట్లాడుకున్నారు, 5 లక్షలే ఇచ్చాడు వాళ్ళు. అంటే వీళ్ళ వ్యవహారం నచ్చకో సరిగా చేయకో ఏదో ఒకటి, మిగతా 5 లక్షలు పెండింగ్లో ఉంటే ఈ ఫోటో వాళ్ళకి పంపి చూడు మా ఫ్రెండ్ చచ్చిపోవాలనుకుంటుండు, మీరు డబ్బులు ఇవ్వాలంట, మీరు ఇవ్వకపోతే వాడు చేస్తాడు, ఎప్పుడు పంపిస్తారో చెప్పండి. సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ ఇట్లాంటివి కొన్ని రిమార్క్స్ పీటీ వారెంట్ విషయంలో లేకపోతే వేరే వేరే కేసుల్లోనో ఆ రికార్డ్లో ఉంటే జడ్జి తన్ని నమ్మకపోతే, ఈవెన్ అట్లీస్ట్ ద డే జడ్జ్మెంట్ రోజు కూడా నీ మొహం తెలుస్తుంది జడ్జ్కి, నీలో గిల్ట్ ఉందా లేదా, నువ్వు పశ్చాత్తాపడుతున్నావా, నీకు ఇవ్వచ్చా ఇవ్వరా అని. మరి ఆ రోజు అడిగిన ప్రశ్నలకి ఏం చెప్పాడో మనకు తెలియదు. అంటే నాకు ఇక్కడ ఈ తను పంపించేశారు. ఇక్కడ ఎవరైతే వీళ్ళు కొంచెం కష్టపడి ఫేమ్ తెచ్చుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళని చూసిన వెంటనే పాజిటివ్ వైబ్ కలుగుతుందో త్రూ సోషల్ మీడియా, వీళ్ళు ఎదవలు అని తర్వాత తెలుస్తోంది. చాలామంది పేర్లు ఈ మధ్య కాలంలో కూడా ఒక అమ్మాయికి సంబంధించి లైంగికంగా ఇప్పుడు చాలా మందికి అంతేందుకు, ఇప్పుడు ఎవరైతే లైంగికంగా ఇబ్బంది పెట్టారనే వాళ్ళు కేసులు జైలు వరకు వెళ్తున్నారో, స్టేషన్ వరకు వెళ్తున్నారో, వాళ్ళందరూ మీరు గమనిస్తే వెల్ ఎస్టాబ్లిష్డ్గా అందరికీ నచ్చుతున్న వాళ్ళు, వాళ్ళ దగ్గరగా చేరువవుతారు. రీజన్స్ వాళ్ళ టాలెంట్ ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఒక ఇన్స్టా రీల్ చేసావు, నువ్వు అమ్మాయి కలిసి గెంతావు 2 స్టెప్పులు అటు ఇటు, అది బాగా వైరల్ అయింది. ఇంకో 2 పెడితే బాగుండి, ఇంకో 2 పెడతారు, ఇంకా బాగా చూస్తున్నారు మిమ్మల్ని, మీరు బాగా చేస్తున్నారు అని. డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఎదురిళ్ళు పక్కింట్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్లో, అంటే మామూలుగా అన్న నా పిల్ల వచ్చింది రా అమ్మ నువ్వు ఉండవు అంటే చుట్టుపక్కల ఇరుగు పొరుగు, వేరే లొకేషన్కి వెళ్తే ఆ పిల్ల మీద చెయ్యాలని నీకు అనిపిస్తుంది. ఇక్కడ కదా నీలో ఉన్న మృగం బయటకు వచ్చి తప్పు చేస్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళి కూడా మీరిద్దరు సేఫ్గా ఇంటికి వస్తే ఏ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమీ అనరు. అలా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులకు మళ్ళీ మనం చెప్పేది అంటే, ఎంత తెలిసిన వాడైనా సరే వాడితో వదలడం కూడా తప్పు, అస్సలు వదలొద్దు. కొంచెం ఏజ్ వచ్చిన అమ్మాయిల్ని ఎంత తెలిసినోడైనా సరే ఎక్కడికి పంపొద్దు. ఎవడు ఎట్లాంటోడు అర్థమై చావట్లా, ఎవడికి ఎప్పుడు ఏమనిపిస్తుందో తెలియట్లా. బ్రదర్, ఇప్పుడు వీడు కూడా బ్రదర్ రిలేషన్ అనే అన్నాడు, అన్న అనుకుంటేనే వచ్చిందండి ఆ అమ్మాయి, చేయాల్సిందంతా చేశాడు. అయితే కఠిన కారాగార శిక్ష అనేది చాలా మంది క్లారిటీ లేదు. ఒకవేళ మీకు ఏమన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఎలాంటి కఠిన కారాగార శిక్ష అంటే మామూలుగా మీరు సినిమాలో చూసినట్టు రాళ్ళు కొట్టడం, ముళ్ళతో కొట్టడం, కొరడాలతో కొట్టించడం, అటల్ ఇటల్ అవేం ఉండవు. కఠినం ఇన్ సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు లైఫ్ వేయాలంటే 14 ఏళ్ళు, ఇంకా కఠినంగా శిక్షించాలంటే అదనపు సంవత్సరాలు, సో 20 years వేసారు, అది కఠినమే. అండ్ నెక్స్ట్ నిన్ను లోపల ఒక యూనిఫామ్ ఇచ్చి లోపలికి పంపిస్తారు వాళ్ళు, అక్కడ పెద్దగా ఏమీ చేయించరు. అండ్ ఇలా శిక్ష పడ్డ వాళ్ళతోనే ఇన్ కేసు వీళ్ళు పారిపోరు అని వాళ్ళకి అనిపిస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఫ్రీగా వదిలేస్తారు అక్కడ యూనిఫామ్లు ఇచ్చి.
వాళ్ళు అక్కడ గార్డెన్స్కి వాటర్ పోసుకుంటాను, లేకపోతే ఆ క్యాంటీన్లో సరుకులు అమ్ముకుంటాను, మెడికల్ హాల్లో మందులు ఇచ్చుకుంటాను, ఏదైనా ఆ కంప్యూటర్ క్లాస్లో కూర్చొని ఆన్ చేయడము, లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు లోపల అవన్నీ ఉంటాయి. కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, లైబ్రరీలు ఉంటాయి, అందులో కూర్చొని ఒక రాసుకునేవాడు ఉంటాడు, ఆ పుస్తకాలు నువ్వు రూముకి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చిస్తావా, ఇలాంటివన్నీ వ్యవహారాలు నిజంగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎఫ్ఎం రేడియో ఉంటుంది. ఎఫ్ఎం రేడియో నేను స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. నన్ను చెంచల్గూడ జైల్లో లాస్ట్ టైం ఒక చిన్న కేసులో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నేను చూసాను, నేనే పెట్టాను అక్కడ ఎఫ్ఎం స్టార్ట్ చేశాను. సో అది ఇప్పటికీ ఉండుంది నన్ను అడిగితే. సో ఇట్లా ఈ కొన్ని టెలివిజన్ ఇలాంటివి ఉండవు, అయ్యేం ఉండవు, టెలివిజన్ ఉండవు. ఫుడ్ పరంగా బంగారంలో బాగానే పెడతారు, ఎవ్వరు ఏమి అంటారు. వీళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు ఏమి మిమ్మల్ని అంటే ఏదో చేసి పాపం ఇక్కడికి వచ్చారు, వీళ్ళందరూ పశ్చాత్తాపం పడుతున్నారు అన్న ఇదితోనే వాళ్ళని ట్రీట్ చేస్తారు. వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి యోగా క్లాసులు నేర్పిస్తారు, డిసిప్లిన్లు నేర్పిస్తారు, ఇంకా డిఫరెంట్ విన్యాసాలు నేర్పిస్తారు. మారి సమాజానికి వెళ్ళండి అన్నట్లుగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి కేసు పెట్టిందో ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి నేను క్షమించాలనుకుంటున్నాను, ఆ అబ్బాయిని వదిలేయండి, 20 ఏళ్ళంటే మరి పాపం నాకు వద్దనిపిస్తుందని ఆమె ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటే కోర్టు మళ్ళీ అతన్ని విడుదల చేస్తుందా? అది నాకు తెలియదు, ఎప్పుడు నేను ఇలాంటివి చూడలేదు. మరి ఇన్ కేసు ఒకవేళ ఇలాంటివి జరిగితే నెక్స్ట్ లెవెల్ కోర్ట్స్కి వెళ్తే ఈయన కూడా అప్పీల్ చేసుకోవచ్చు సుప్రీంకోర్టుకి. వాటి నేను ఇలా ఏదో చేస్తే ఇలా శిక్ష పడిందండి, కొంచెం శిక్ష కాలం తగ్గించండి అనో అప్పీల్ చేసుకోవచ్చు. బట్ బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం, వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోద్దో లేదో దానికి మనకు తెలియదు. అంటే లక్షలు తీసుకున్న వాళ్ళకి ఆ లక్షల జీవితకాలం ఉండాలని లేదు. ఇప్పుడు ఎవడిస్తాడు నీకు లక్ష? నీకు అప్పుడు అంటే ఫేమ్ ఉంది, నీ వెనకాల నీ చీకటి భాగవతాలు తెలియదు కాబట్టి నేను నమ్మి ఇచ్చారు. ఇప్పుడు పని లేకుండానే 2 సంవత్సరాల నుంచి ఉన్నాడుగా. అంటే కన్క్లూజన్కి వచ్చే ముందు నాకు ఒక్క డౌట్ క్లియర్ చేయండి. ఫేమ్ సంపాదించుకున్న తర్వాత 10 మంది వీళ్ళని గుర్తిస్తున్నారు, 10లో అట్లీస్ట్ 5-6 మంది గుర్తిస్తున్నారు అని అంటే వీళ్ళకి ఎందుకు ఇలాంటి అంటే కావాలని అయితే రావు, వీళ్ళు చేసుకున్న స్వతహా తప్పిదాలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే మన పేరు చెప్పంగానే అమ్మాయిలు మనకు పడిపోతారనో, లేకపోతే మనం ఇలా చిట్టికేస్తే 10 మంది వచ్చి వాలిపోతారు, పైన పడిపోయి రెక్కేస్తారు, మనం అంటే అంత ఇష్టం ఉంటుంది, అంత క్రేజ్ ఉంది అనేది ఫీల్ అయ్యి అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఆడవాళ్ళు ఉసురు తగులుతోంది, ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరా? చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఫేమ్ వస్తుంది, ఇన్స్టాలో 100 సార్ మీరు బాగా చెప్తారు, మీరు భలే ఉన్నారు, మీరు బాగా డ్యాన్స్ చేస్తారు, మీరు చాలా బాగా పాడతారు అని ఇన్స్టా వాళ్ళకి వస్తాయి. ఆ 20 మెసేజ్లో 10 మంది అబ్బాయిలు ఉండొచ్చు, 10 మంది అమ్మాయిలు ఉండొచ్చు. ఈ అబ్బాయిలు ఓకే థ్యాంక్స్ అంటారు, ఈ అమ్మాయిలు యా థ్యాంక్స్ అండి, మీరు ఎక్కడ ఉంటారు అని స్టార్ట్ చేస్తారు. మీరు ఎక్కడ ఉంటారని స్టార్ట్ చేసి ఆ చాటింగ్లో ఎవరో తగులుతూ ఉంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే చాలా మంది ఇప్పుడు 100 అయ్యాయి అనుకోండి, 2-3 కేసులు పెడుతున్నారు, మోసపోయాము అది చేశారు అని చెప్పేసి. చాలా మంది కంటిన్యూ చేసినా బయటికి రాని బోల్డ్ ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళు చేస్తాం తప్పేంటంటే అందరు తెలుసుకోవాలి. అదే నా సజెషన్గా వాళ్ళు ఏదైతే అవుట్ ఫోకస్లో చూస్తున్నారో వాళ్ళని వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ని దీంట్లో ఊహించుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ పిల్ల ఏదో చాట్ చేసింది అంటే వీడు చాట్ చేశాడు, చాట్ చేస్తానే ఉన్నాడంటే నువ్వు ర్యాండమ్గా తగిలితేనే నీతో చాట్ చేస్తాడు. వాడికి ర్యాండమ్గా ఎంతమంది తగులుతారు? అది వాడు అందరితోనూ చాట్ చేస్తాడు. ఆ విషయం ఒకటి వీళ్ళు గుర్తుపెట్టుకుంటే ఇంకెవరూ చేయరు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.